ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి? మనలో చాలామంది టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటారు. హోమ్ ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటారు. హోటల్ లేదా జ్యూస్ షాప్ ఆహ్, ఓపెన్ చేయాలనుకుంటారు. కానీ ఒక డౌట్ మాత్రం అందరికీ ఉంటుంది. ఫుడ్ లైసెన్స్ తప్పనిసరా? ఎలా తీసుకోవాలి? అవునండి. ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎవరికి అవసరం? ఏ లైసెన్స్ తీసుకోవాలి? ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి? ఎంత ఖర్చవుతుంది? అన్నీ క్లియర్‌గా తెలుసుకుంటారు. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫుడ్ లైసెన్స్ అంటే ఏంటి? ఫుడ్ లైసెన్స్ అంటే మన ఫుడ్ బిజినెస్ సేఫ్ అని ప్రభుత్వమే ఇచ్చిన అనుమతి అని. అంటే మన లాంగ్వేజ్‌లో చెప్పుకుంటే మన ఫుడ్ మంచిది అని ఒక ఐడీ కార్డ్ లాగా. మీరిప్పుడు నేను చెప్పే బిజినెస్‌లు కనుక మీరు పెట్టుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫుడ్ లైసెన్స్ అయితే కావాలి. అవి ఏంటంటే హోమ్ ఫుడ్, టిఫిన్ సెంటర్ అండ్ హోటల్, రెస్టారెంట్, బేకరీ, ఫ్రూట్ జ్యూస్ సెంటర్, స్వీట్ షాప్, క్యాటరింగ్, ప్యాక్ ఫుడ్ ఏదైనా అమ్మినప్పుడు ఇలాంటి బిజినెస్‌లు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు లైసెన్స్ అయితే అవసరం. అలాగే ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ రకాలేంటి? ఇప్పుడు వాటి గురించయితే తెలుసుకుందాం. బేసిక్ ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? చిన్న బిజినెస్‌లకు అంటే యాన్యుయల్ టర్నోవర్ 12,00,000 లోపు ఉండే వాళ్ళని చిన్న బిజినెస్‌లు బేసిక్ ఎఫ్ఎస్ఎస్ఐ అని అంటారు. హోమ్ ఫుడ్ చిన్న టిఫిన్ సెంటర్ అంటే మీ యాన్యుయల్ ఇన్‌కమ్ అనేది 12,00,000 లోపు ఉంటే దాన్ని బేసిక్ అంటారు. అండ్ స్టేట్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ అంటే మీడియం లెవెల్ బిజినెస్ అంటే 12,00,000 అబోవ్ 20 అంటే 20,00,00,000 లోపల టర్నోవర్ ఉంటే వాటిని ఈ స్టేట్ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అయితే ఉండాలి. వీటికి మెయిన్‌గా హోటల్స్, రెస్టారెంట్స్ వీళ్ళు ఈ స్టేట్ ఎఫ్ఎస్ఎస్ఐ పెట్టుకుంటారు. ఇప్పుడు సెంట్రల్ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అంటే పెద్ద కంపెనీలు 20,00,00,000 పైగా టర్నోవర్ అంటే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేసే వాళ్ళకి ఈ లైసెన్స్ ఉండాలి. మీరు దీన్ని బట్టి ఏ లైసెన్స్‌నైతే ఏ ఫుడ్ లైసెన్స్‌నైతే అప్లై చేసుకోవాలో దీన్ని బట్టి మీరు చూసుకోండి. ఓకే. ఇప్పుడు దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? బేసిక్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్, ఫోటో, షాప్ లేదా మీ హోమ్ అడ్రెస్ ప్రూఫ్. అంటే మీరు ఎక్కడైతే ఈ షాప్‌ని మెయింటైన్ చేస్తున్నారో దాని అడ్రెస్. లే తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత బిజినెస్ డీటెయిల్స్ ఇవి చాలు. అలాగే మెయిన్ మీకు నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు తెలియని మనుషుల దగ్గర ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వొద్దు. మీకు ఈ ప్రాసెస్ తెలిసుంటే, లేకుంటే యూట్యూబ్‌లో గానీ, ఏదైనా వీడియోలో చూసి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే, మీకు మీరు ఓన్‌గానే అప్లై చేసుకోండి. మీకు తెలియనప్పుడు బయట ఆధార్ సెంటర్స్ అలాగా అక్కడికి వెళ్ళి అప్లై చేపించుకోండి. కానీ మీకు తెలియని మనుషుల దగ్గరికి మాత్రం ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వొద్దు. ఇప్పుడు ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి. ఓకే. ఇవైతే బేసిక్ రిజిస్ట్రేషన్ కోసం. ఇప్పుడు పెద్ద లైసెన్స్ అయితే జీఎస్టీ కావాలి. ట్రేడ్ లైసెన్స్ అలాంటివి ఇంకా ఎక్స్‌ట్రాగా అవసరం ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనం ఈ ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అని కొట్టండి. లేకుంటే ఎఫ్ఎస్ఎస్ఐ, ఎఫ్ఓఎస్, సిఓఎస్ అనైనా కొట్టండి. ఇలా లైసెన్స్ అని కొట్టాక ఫస్ట్ లింక్ ఈ లింక్‌ని లేకుంటే ఫస్ట్ ఈ లింక్‌ని ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కింద. ఇది అప్లై ఫర్ తత్కాల్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే మీకు వెంటనే ఇది అయిపోతుంది. లేకుంటే అప్లై ఫర్ న్యూ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అన్నా మీకు కొంచెం 2-3 డేస్ అలా టైం పడుతుంది. ఏదైనా ఓకే. ఫస్ట్ అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని సెకండ్‌ది కొడదాము. ఓకే. ఇప్పుడు జనరల్ తీసుకున్న తర్వాత సెలెక్ట్ స్టేట్ ఇక్కడ మీ స్టేట్ ఇవ్వాలి. మన స్టేట్ ఏదో ఆంధ్రప్రదేశ్. తర్వాత ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ సర్వీసెస్ అని ఉంది కదా! ఇక్కడ చూపించిన ఇదిగోండి ఫుడ్ సర్వీస్ అని ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేయగానే మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. దీన్ని బట్టి మీ షాప్ ఎలాంటిది అంటే స్నాక్స్, టీ షాపా? లేకుంటే ఇలా ఫుడ్ మొబైల్ ఫుడ్ వెండర్, రెస్టారెంట్స్ ఇలా మీది ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. నార్మల్‌గా స్మాల్‌గా ఇలానే కదా స్నాక్స్, టీ షాప్ ఇలానే కదా స్టార్ట్ చేస్తారు. సో, నార్మల్‌గా అది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ
ఇదిగోండి దీన్ని ఎనేబుల్ చేయాలి. తర్వాత కిందకొచ్చిన తర్వాత ప్రొసీడ్. తర్వాత ఇక్కడ ఇలా వచ్చింది గదా! ఫుడ్ సర్వీసెస్ పెట్టి రిటైలర్ ఆఫ్ స్నాక్ అండ్ షాప్ దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టగానే ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్ అయితే. అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు చదివి అన్నీ ఫిల్ చేయండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే ఎవరి పేరు మీద అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్. నార్మల్‌గా నాది గ్రీష్మ. నేను చూపిస్తున్నాను. సో, ఇలానే చేసుకోవాలి. డెసిగ్నేషన్ అంటే ఇండివిడ్యువల్‌గా పెట్టారా? పార్ట్నర్‌షిప్ ఏమైనా తీసుకున్నారా? అలాగా. సో, ఇండివిడ్యువలే కాబట్టి ఇండివిడ్యువల్. పాన్ నంబర్, పాన్ కార్డ్, ఇక్కడ ఆధార్ కార్డ్. నేను ముందుగానే మీకు చెప్పాను. ఇలాగ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే లేకుంటే ఫుడ్ లైసెన్స్‌ని అప్లై చేసుకుంటే మీకు ఏవి కావాలో. సో, ఆ డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను. సో, ఇలా అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు అన్నీ మీ దగ్గరకే పెట్టుకోండి. ఇక్కడ ఆధారు అన్నీ. ఇక్కడ ఇలాగ ఎప్పుడైతే స్టార్ మార్క్ ఉంటుందో అవి మస్ట్‌గా ఫిల్ చేయాలి. ఓకే. తర్వాత ఈ పాన్, ఆధార్ కార్డు అదే వాటి నంబర్స్ అయితే ఇక్కడ ఎవరు నేమ్ మీద మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో అదైతే ఇక్కడ ఫిల్ చేయండి. అవి చేసిన తర్వాత కొంచెం ఇదిగోండి కొంచెం కిందకి స్క్రోల్ అయితే ఇక్కడ అడ్రస్ ఉంటుంది. మీ ఫుడ్ అడ్రస్ లేకుంటే మీరు ఎక్కడైతే బిజినెస్ పెట్టారో దాని అడ్రస్ లొకేషన్ సింపుల్‌గా చెప్పాలంటే లొకేషన్ ఇచ్చిన తర్వాత మీ స్టేట్. ఓకే. ఆల్రెడీ ముందే మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా తీసుకుంది. ఇంకా అంటే డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ అంటే నేనుంటుంది ఎన్టీఆర్ కాబట్టి ఎన్టీఆర్ లేకుంటే ఏదైతే అది. నార్మల్‌గా గుంటూరు అని ఓకే తీసుకుందాం. డివిజన్ మీ డివిజన్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి దానిది. విలేజ్, పిన్ కోడ్, నియరెస్ట్ ల్యాండ్‌మార్క్ అంటే సింపుల్‌గా లొకేట్ చేయడానికి ల్యాండ్‌మార్క్ ఉంటుంది గదా! ఇప్పుడు విజయవాడ ఫేమస్ దుర్గమ్మ టెంపుల్. దుర్గమ్మ టెంపుల్ నియర్ మీరు పెట్టుకుంటే ల్యాండ్‌మార్క్ అనేది దుర్గమ్మ టెంపుల్ అని ఇవ్వండి. అలాగా. నెక్స్ట్ ఇప్పుడు ఇది కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ఇప్పుడు కరస్పాండెన్స్ అడ్రస్ అంటే మీ అడ్రస్. మీరు ఉంటున్న మీ ఇంటి అడ్రస్ లాగా. అంటే ఇక్కడ చూడండి యువర్ కరస్పాండెన్స్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ అడ్రస్ ఆఫ్ ప్రెమిసెస్. అంటే మీరు హోమ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేశారు. అప్పుడు సేమ్ కొట్టారు. యెస్ అని కొడితే సేమ్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. కాదు ఇంటికి దగ్గరలో అనంటే మళ్ళీ మీరు పెట్టుకోవాలి. యెస్ అంటే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ మ్యాండేటరీ అంటే నేను ఇవి ఫిల్ చేయలేదు కాబట్టి నాకు అలా వచ్చింది. ఒకవేళ మీరు ఫిల్ చేసి ఉంటే యెస్ అని కొడితే అంటే మీ ఇంట్లో మీ బిజినెస్ చేసుకుని ఇక్కడ ఆ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ మీకు వచ్చేస్తాయి. నో అని కొట్టామనుకోండి మళ్ళీ పైదున్నవి మీ బిజినెస్ అడ్రస్, కిందున్నవి మీ ఇంటి అడ్రస్. మీ ఇంట్లోనే బిజినెస్ పెట్టుకున్నట్టయితే యెస్ అని కొట్టండి. సేమ్ డీటెయిల్స్ ఇక్కడ కూడా యాడ్ అయిపోతాయి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ఇవన్నీ ఫిల్ చేస్తాను నెక్స్ట్ ప్రాసెస్ చూపించడానికి. సో, ఫస్ట్ మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ పాన్ కార్డ్ టైప్ ఇండివిడ్యువలా, కంపెనీనా అని వస్తుంది. ఇండివిడ్యువల్ అని కొట్టి పాన్ హోల్డరు ఇక్కడ డేటు, మంత్, ఇయర్ మొత్తం అన్నీ ఇవ్వాలి. సెలెక్ట్ జెండర్ అంటే ఎవరి పాన్ కార్డో వాళ్ళ జెండర్ అవి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి. నేనైతే పైన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాను. సో, నేను ఇప్పుడు ఈ కరస్పాండెన్స్ అడ్రస్ యెస్ అని కొడితే అదిగోండి సేమ్ ఫిల్ అయిపోతాయి అలాగా. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఇయర్స్ యూ వాంట్ టు అప్లై. ఇక్కడ ఏంటంటే ఎన్ని ఇయర్స్ కావాలో మీరు ఒక్కసారిగా అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 5 ఇయర్స్ ఉంటాయి. సో, 5 ఇయర్స్‌కి అని పెట్టిన తర్వాత ఫుడ్ కేటగిరీ ఇక్కడ మళ్ళీ మీ ఫుడ్ కేటగిరీ పెట్టుకోవాలి. డైరీ ప్రొడక్ట్స్ ఇలాగా లేకుంటే ఫ్యాట్స్ అండ్ ఆయిల్సా లేకుంటే ఎడిబుల్ ఐసెస్ ఇలా ఏదో ఒకటి. ఏదో ఒకటి కాదు మీ ఫుడ్ ఎలాంటి టైపో మీరు ఎలాంటిది
సెల్ చేస్తున్నారో అది. నార్మల్‌గా ఇది నేను కొట్టాను. దాని కింద మళ్ళీ స్క్రోల్ చేసి సేవ్ అండ్ యాడ్. అంటే మీరు ఎన్ని రకాలు అమ్ముకుంటున్నారో అన్ని సేవ్ అండ్ యాడ్, సేవ్ అండ్ యాడ్. ఒక 10 రకాలైతే 10 యాడ్ చేసుకోండి అలాగా. నేను ప్రస్తుతానికి ఒకటే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇయర్, డేట్, మంత్ అలాగా పెట్టుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. ఒకసారి ప్లీజ్ చూస్ ద సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై. యెస్. నెక్స్ట్ ఇక్కడ వెదర్ ఎనీ ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా యూజ్ అవుతుందా? యెస్ అంటే యెస్, నో అంటే నో. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. అక్కడ అలా ఇచ్చుకున్న తర్వాత అన్నీ సెలెక్ట్ చేస్తేనే మీకు నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఏది సెలెక్ట్ చేయకపోయినా, ఏది ఫిల్ చేయకపోయినా మీకైతే నెక్స్ట్ ఆప్షన్ రాదు. సో, మీ ప్రెమిసెస్ లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు వెరిఫికేషన్ ఇప్పుడు ఇక్కడ మీరు ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో దానికి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్నైతే ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడైతే మీరు ఏ కేటగరీ ఆఫ్ ఫుడ్ ఇచ్చారో దాన్నైతే ఇక్కడ ఆహ్, ఇస్తారు. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన ప్రైమరీ మన ఎవరి డీటెయిల్స్ మీద ఇచ్చామో వాళ్ళ ఈమెయిలు, ఫోను నంబరు బిలాంగ్స్ టు అది ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండరీ. సెకండరీ అంటే ఆహ్, ఆల్టర్‌నేట్‌గా ఎవరిదివ్వాలి అనుకుంటున్నామో వాళ్ళది. వాళ్ళ ఈమెయిలు, మొబైల్ నంబరు బిలాంగ్స్ టు సేమ్ అది కూడా వాళ్ళేమవుతారు అని చెప్పి అది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ లాగిన్ ఐడీ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. పాస్వర్డ్ అంటే మీ పాస్వర్డ్ మీకు గుర్తున్న పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు చూపించిన క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అంటే సబ్మిట్ కొట్టాలి. ఇవన్నీ పాస్‌వర్డ్స్ ఇలాంటివి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీ డీటెయిల్స్ అండ్ మీ ఆల్టర్‌నేట్‌గా ఎవరిదివ్వాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే కరెక్ట్‌గా ఒకసారికి 2 సార్లు చూసుకుంటూ ఇవ్వండి. లాగిన్ ఐడీ అయితే మనకక్కడే చూపిచ్చేస్తుంది. తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీకక్కడ వెరిఫికేషన్ కోడ్ అని 2 వెరిఫికేషన్ కోడ్స్ అయితే వస్తాయి. ఒకటి మీది, ఇంకొకటి మీ ఆల్టర్‌నేట్‌గా ఎవరిదిచ్చారైతే వాళ్ళది. ఆ వెరిఫికేషన్ కోడ్స్ సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ అక్కడ డాక్యుమెంట్ టైప్ అని స్క్రోల్ అవుతుంది. ఫోటో, ఐడెంటిటీ ప్రూఫ్ దగ్గర మన పాన్ కార్డ్ ఇవ్వాలి. దాన్ని అప్‌లోడ్ చేయాలి. దాని తర్వాత సెకండ్ మ్యాండేటరీ అడ్రెస్ ప్రూఫ్స్ కూడా అప్‌లోడ్ చేసిన తర్వాత, అక్కడ చిన్న టిక్ బాక్స్ వచ్చి ఐ హావ్ డిక్లేర్డ్ దట్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. నేను చెప్తుంది తర్వాత ప్రాసెస్. అంటే దీని తర్వాత ప్రాసెస్ ఏంటి అని. అక్కడ కింద ప్రివ్యూ అప్లికేషన్ అని ఉంటది. అంటే మీ అప్లికేషన్ మీరు ముందుగానే వ్యూ చేసుకోవడం. అక్కడ మీరు అన్నీ చెక్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్, మీ నేమ్ అన్నీ అడ్రెస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని. మీరు ఫస్టే దాన్ని మంచిగా కరెక్ట్‌గా చూసుకోవాలి. లేకపోతే దాన్ని మళ్ళీ మోడిఫై చేయడానికి అంటే మళ్ళీ రీకరెక్ట్ చేయడానికి చాలా మనీ అవుతాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ముందుగానే దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అక్కడ అలాగే జీఎస్టీ నంబర్ అని ఉంటది. మీ దగ్గర ఉంటే వేయొచ్చు. లేకుంటే నో ప్రాబ్లమ్ వదిలేయండి. తర్వాత పే ఆప్షన్ ఉంటది. ఆ పేలో మీరు అమౌంట్‌ని పే చేయాలి. లక్షలు, లక్షలు, వేలు కాదండి. జస్ట్ రూ. 100 రూ. 100 మాత్రమే పే చేయాలి. ఎవరైనా ఈ ఫుడ్ లైసెన్స్ ద్వారా 100 కంటే ఎక్కువ డబ్బులు తీసుకోవాలనుకుంటే పే చేయమంటే అది ఖచ్చితంగా ఫ్రాడే. సో, దానికోసం జాగ్రత్తగా ఉండండి. రూ. 100 పే చేసిన తర్వాత అక్కడ అగైన్ మీకు వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. అక్కడ వెరిఫికేషన్ కోడ్ క్లిమ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ చేయాలి. ఇప్పటి వరకు అయిన మొత్తం ఈ ప్రాసెస్ సెకండరీ మాత్రమే. ప్రైమరీ ఏంటి అంటే ఈ అప్లికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఫుడ్ కమిషన్ వాళ్ళు మీ లొకేషన్‌కి వస్తారు. అయితే ఇంట్లో పెట్టుకుంటే ఇంటి దగ్గరికి లేకుంటే మీ బిజినెస్ లొకేషన్‌కైతే వచ్చి అక్కడ అంతా చూస్తారు. అంతా మంచిగా ఉందా? అంటే మీరు యూజ్ చేస్తున్న స్టవ్స్ గానీ, ప్రొడక్ట్స్ గానీ, ఫుడ్ ఐటెమ్స్ గానీ ఏదైతే అది మంచిగా చూస్తారు, చెక్ చేస్తారు. అన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళు మంచిగా కుక్ చేస్తున్నారు. మంచిగా ఉండే అన్ అంత బావుంది అంటేనే మీకు అది లైసెన్స్‌ని అప్రూవ్ చేస్తారు. అప్పుడే మీకు ఫుడ్ లైసెన్స్ ఒస్తుంది.
మీ ప్రెమిసెస్ అంటే మీరు కుక్ చేస్తున్న ఆ ఏరియా నచ్చలేకపోయినా కొంచెం చెత్తగా ఉన్నా మీకైతే వాళ్ళు అప్రూవ్ చెయ్యరు. మీ లైసెన్స్ అయితే రిజెక్ట్ అవుతుంది. సో, వాళ్ళు వచ్చినప్పుడు అంతా క్లీన్‌గా ఉండేటట్టు చూసుకోండి. మీ ఫుడ్ ఐటెమ్స్ గానీ, ఏదైనా ఎక్స్‌పైరీ డేట్ లేకుండా అంతా క్లీన్‌గా, మంచిగా ఉండేటట్టు చూసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీకు ఫుడ్ లైసెన్స్ వస్తుంది. ఇదంతా సెకండరీ. ఈ అప్లికేషన్ ఎలా ఉన్నా మీ ఏరియా మీరు వాడుతున్న ఐటెమ్స్ అన్నీ క్లీన్‌గా, నీట్‌గా ఉంటేనే మీకు ఫుడ్ లైసెన్స్ అనేది ఇస్తారు. ఓకే. మీ వీడియో గాని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. వీడియో గురించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా చెప్తాను. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ ఎవరికైతే ఇది నీడ్ ఉంటదో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా. ఇది 1-5 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఎక్స్‌పైర్ అయ్యే ముందు మనం రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ లేకపోతే పెనాల్టీ అయితే పడుతుంది. అసలు ఈ ఫుడ్ లైసెన్స్ ఎందుకు అసలు ఇంపార్టెంటో చూద్దాము. హ్మ్. ఈ లైసెన్స్ వల్ల బిజినెస్ లీగల్ అవుతుంది. అండ్ కస్టమర్ ట్రస్ట్ కూడా పెరుగుతుంది. అలాగే స్విగ్గీ, జొమాటోలో కూడా మనం మన బిజినెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ లైసెన్స్ వల్ల. అలాగే గవర్నమెంట్ నుండి ఫైన్స్ రాకుండా ఉంటాయి. మన బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో గురించి ఏ డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్‌లో అడగండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. లేకుంటే నేను కింద కామెంట్‌లో అయినా రెస్పాండ్ అవుతాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అవి పోస్ట్ చేస్తా ఉంటాను. థాంక్ యూ.